వెలిసిన కాలభైరవ శక్తిపీఠంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ శక్తి పీఠంలో అమావాస్యను పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. కాలభైరవ శక్తి పీఠంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మాందేశ్వర స్వామి వారిని నెలకొల్పారు. మాందేశ్వర స్వామి వారిని శనివారం రోజు అభిషేకించడం ఆనవాయితీగా సాగుతోంది. శనివారం అమావాస్య కలిసి రావడంతో అటు కాలభైరవ స్వామికి అమావాస్య పూజాది కార్యక్రమాలు, శనివారం విశేషంగా మాందేశ్వర స్వామి వారికి అభిషేకాలను నిర్వహించారు. శ్రీ బోధానందగిరి స్వామీజీ. బోధానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో, వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలను చేపట్టారు. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించేందుకు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఇక్కడ హోమాది కార్యక్రమాలను నిర్వహించి కూష్మాండ దీపాలను వెలిగించి కాలభైరవుడికి అభిషేకాది కార్యక్రమాలను చేపట్టారు. నరదిష్టి, గ్రహపీడలు ఉంటే మాందేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేస్తే వాటి నుండి విముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఓం త్రయంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.